హాయ్ ఎవ్రీవన్. రోల్డ్ గోల్డ్ ఐటమ్ని ఇష్టపడిన వాళ్ళు ఉంటారా? అసలే గోల్డ్ ధరించాలి అంటేనే భయపెడుతున్న రోజులు. ఒక్కోసారి గోల్డ్ కన్నా రోల్డ్ గోల్డ్ ఆభరణాలు ధరించడం మంచిదా అనిపిస్తుంది. రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ అంటే వాటిని ఎలా తయారు చేస్తారు? ఇమిటేషన్ జ్యువెలరీలో 1 గ్రామ్ జ్యువెలరీకి ఉన్న ఇంపార్టెన్స్ ఏమిటి? అలాగే ఐటమ్స్ వారంటీ డీటెయిల్స్, ప్రైస్ ఎలా డిసైడ్ చేస్తారు, మనం ఐటమ్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ కావాలి అంటే మీకు అస్సలు బోర్ కొట్టకుండా ఇంట్రెస్ట్గా ఉండేలా రోల్డ్ గోల్డ్ ఐటమ్ తయారీ విధానాన్ని, పూర్తి ప్రాసెస్ని మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఫ్యాక్టరీకి సంబంధించిన వారితో వివరంగా చెప్పిస్తాను. ఫైనల్గా రోల్డ్ గోల్డ్ 1 గ్రామ్ జ్యువెలరీ ఐటమ్స్ని చూపిస్తాను. మీరు రెడీగా ఉన్నాను అంటే మచిలీపట్నం, అదేనండి మన బందర్ ఫ్యాక్టరీకి వెళ్ళి చూసి వారితో మాట్లాడదామా? రండి, అసలు విషయాన్ని తెలుసుకుందాం. అలాగే కొంతమందికి రోల్డ్ గోల్డ్ ధరిస్తే స్కిన్ ఎలర్జీ వస్తుంది అని చాలామంది భయపడుతూ ఉంటారు. స్కిన్ బ్లాక్గా అయిపోవటం, లేదంటే దద్దులు రావటం, ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వారు కూడా ఉన్నారు. ఇలా ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూడటం వల్ల ఒక క్లారిటీ వస్తుంది అని నేనైతే అనుకుంటున్నాను. ఎట్ ద సేమ్ టైం ఏ ప్రాబ్లం లేకుండా మంచి వారంటీతో ఫ్యాక్టరీ రేట్లకే గోల్డ్ లుక్ డిజైన్స్తో ఐటమ్ కావాలి అనుకునే వారికి డిస్క్రిప్షన్లో అలాగే స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ డిస్ప్లే చేస్తాను. నోట్ చేసుకుని మీకు నచ్చిన, మీరు మెచ్చిన సర్వీస్ ఉన్న ఐటమ్ని సెలెక్ట్ చేసుకోండి. వీడియో చివరిలో వావ్ అనేలా సూపర్ జ్యువెలరీని అయితే చూపిస్తాను. ముందుగా తయారీ విధానాన్ని చూసి అర్థం చేసుకుందామా? మీరేం చేస్తారు? తీగలేస్తారు. ఒక్కసారి ప్రొసీజర్ చూపించిన. సో మీరు నల్ల పూసలకి సంబంధించి తీగలు వేస్తారా? ఏదైనా వేస్తాం. ఓకే అండి. చైన్లు కానీ జతలు కానీ. ఇప్పుడు మీ చేతిలో ఉన్న అవి నల్ల పూసల దండలు ఆల్రెడీ ప్రాసెస్ కంప్లీట్ అయిందండి? ప్రాసెస్ చేయాలా ఇంకా? చేస్తున్నాం, స్టార్టింగ్ ఇది. ఇప్పుడు వీటన్నిటికీ మీరు కలర్ కోటింగ్ ఇస్తారా? వాటికి వాళ్ళు ఇస్తారు, మేము ఇక్కడ తీగలేసి బయట పంపిస్తాం. ఓకే. అంటే ఇప్పుడు మీరు చేసే ప్రాసెస్ దేనికంటారు? అది లాకర్ అవి కొట్టడానికి. ఏమండి? అది గోల్డ్ కొట్టడానికి. ఓకే ఓకే. గోల్డ్ దాంట్లో ముంచడానికి. ఓకే ఓకే. అచ్చా, వీటి ఇప్పుడు వితౌట్ కోటింగ్ అండి అవి మొత్తం నల్ల పూసలు. సో వీటిని తీసుకెళ్ళి ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో గోల్డ్ కోటింగ్ ఇవ్వడానికి మీరు అలా తీగలేస్తున్నాం. కాపర్ అవన్నీ నిక్కులు అవన్నీ కడతాము. ఇప్పుడు ఇక్కడ తీగలేసి. ఓకే. సో వీటిలో యాక్చువల్గా స్టోన్ ఐటమ్ కూడా ఉంది కదా. సో ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఈ స్టోన్ అనేది ప్రాబ్లం కానీ డ్యామేజ్ కానీ ఏమి అవ్వదంటారా? ఏమండి ఒకసారి చెప్పరా? వాటర్ లేసి కడుగుతాం కదా, ఏమవుతుంది. ఓకే ఓకే. కోటింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఈ స్టోన్స్ అనేవి మీరు వాటర్ లో మళ్ళీ డ్యామేజ్ ఏమవ్వవు, ఎటువంటి ప్రాబ్లం రాదు. ఏమవుతుంది. ఓకే. ఇట్లా నాన్న కంప్లీట్ ఈ చైన్లు తీగలేయాలి, ఈ దిద్దులకి తీగలేయాలి, అన్నిటికీ తీగలేసిన తర్వాత కానీ అప్పుడు వెళ్దాం. ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ. ఓకే సార్. ఓకే. సో ప్రాసెస్కి వెళ్ళే ముందు ఐటమ్ అనేది ఇలా రెడీ చేస్తారంటే తీగలకి ఏ ఐటమ్ అయితే నల్ల పూసలు అయితే నల్ల పూసలు, ఇయర్ రింగ్స్ అయితే ఇయర్ రింగ్స్. ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా అయితే తీగకి చుట్టేసి దాన్ని అలా ప్రాసెస్లోకి అయితే తీసుకెళ్తారంట. సో మన స్టోన్ ఐటమ్స్ ఏవైనా కూడా ప్రాబ్లం ఉండదు అని చెప్తున్నారండి. ఓన్లీ ముత్యాలకు సంబంధించి మాత్రం ప్రాబ్లము కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. స్టోన్ అయితే ఎటువంటి మార్పు ఉండదని చెప్పి అయితే క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ. రోల్ గోల్డ్ ఐటమ్స్ ని ఎలా చేయాలో ప్రాసెస్ మాకు చెప్తారా? ఓకే ఓకే. ఇది పచ్చిసరికి, ఇది చైన్ చుక్క కాపరి. దీన్ని ముందు ఇక్కడ ఈ సల్ఫర్లో చేసి యాసిడ్లో కడుగుతాం. ఒక్క నిమిషం చూపిస్తాను. ఇది యాసిడ్లో కడుగుతాం. కొంచెం అవతల పొగ వస్తుంది. ఇక్కడ యాసిడ్లో కడిగేసి ఇంకా లోపల తీసుకెళ్తాం. ఆఫ్ చేసి కాపరి.
సాఫ్ చేసి ఇదండి కొంచెం జాగ్రత్త కూర్చున్నాడు లోపల వచ్చాను. పదండి లోపలికి వెళ్దాం. ఇక్కడ నుంచి యాజలో కడిగిన తర్వాత ఇది తీసుకొచ్చి నిక్కిల్లో పడతాం. నిక్కిల్లో కట్టిన తర్వాత ఇలా వస్తుంది నిక్కిల్. ఇది జర నిక్కిల్ నిక్కిల్ ఇది నిక్కిల్. ఇది ఇదంతా నిక్కిల్ చేసిన తర్వాత వాటర్లో కడుగుతాం, సాఫ్ చేస్తాం. మళ్ళీ అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, స్టెప్ బై స్టెప్. అక్కడ ముందు కూర సరువు యాజీలో కడుగుతాం. యాజీలో కడిగిన తర్వాత ఇక్కడ నిక్కిల్ దగ్గర వస్తుంది. ఓకే, ఆ నిక్కిల్ కడిగిన తర్వాత కాపర్లో వెళ్తుంది. ఓకే, కాపర్ లో యూస్ చేస్తాం. కాపర్లో ఇచ్చేస్తాం. ఓకే, సో ఈ లిక్విడ్ ఏంటి సార్? ఇది కాపర్ లిక్విడ్. ఇది కాపర్ లిక్విడ్. ఓకే, కాపర్లో కొడితే ఆ నిక్కిల్ కట్టింది ఇలా వస్తుంది. ఓకే, కలర్ అనేది కాపర్ కలర్ లో చేంజ్ అయిపోతుంది. కాపర్ కలర్ చేంజ్ అవుతుంది. ఓకే సార్. ఇది నిక్కిల్ కలర్, ఇదేమో కాపర్ కలర్. ఓకే, ఓకే సార్. ఓకే, ఫస్ట్ నిక్కిల్, ఆ తర్వాత కాపర్. సో ఇలా చేయటం వల్ల ఆ కలర్ గోల్డ్ కలర్ టోన్ ఇవన్నీ చేసుకొస్తేనే మెయిన్ వచ్చేటప్పటికి లోపలికి వెళ్ళాలి గోల్డ్కి. ఓకే, అది అప్పుడు స్టాండర్డ్ గా ఉంటుందా సార్ కలర్ కూడా? ఇది ఇక్కడేమో సిల్వర్. ఓకే, చాందిగా దీంట్లో ఎన్ని కొడతాం? సిల్వర్ కొడతాం. సిల్వర్ ఇది ఇదిగోమ్మా ఇలా వస్తుంది. జోయ్ ఎక్కటాదు అదేంటి సార్? సిల్వర్ ఎండి, ప్యూ ఎండి. ఓకే, ఓకే, ఇదిగోండి బడా కట్టాలి. ఇది కొట్టిన తర్వాత ఇలా వస్తుంది. కాపర్ అయిన తర్వాత సిల్వర్. కాపర్ అయిన తర్వాత సిల్వర్ లోకి ఇలా చేంజ్ అయిపోతుంది. ఇదిగోండి ఇది కాపర్ అయిన తర్వాత సిల్వర్. ఓకే, ఓకే సార్. పట్టుకోవచ్చు కదండి? పట్టుకోండి, ఏమవుదు. కన్నయ్య చూడమ్మా, పట్టుకో, ప్రాసెస్ చూడు. సో చూసావా మనకి రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ అనేది ఎలా ప్రాసెస్ జరుగుతుంది. అది ఇవి ఇంత స్ట్రాంగ్ గా ఈ ప్రాసెస్ జరగడం వల్లే మన దగ్గర ఎక్కువ రోజులు మనకి అది ఇవన్నీ చేసుకొస్తేనే గ్యారెంటీగా ఆగుద్ది. సార్ ఇది 1 గ్రామ్ జ్యువెలరీ అంటే ఏదైనా అలా చేయాల్సిందే. సేమ్ ప్రాసెస్. ఓకే, ఇప్పుడు వీటిని ఇలా సిల్వర్ వాటి కింద కూడా యూజ్ చేయొచ్చా సార్? సిల్వర్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ చైన్స్ ని ఇలా వాడుకోవచ్చు. ఓకే, ఓకే సార్. ఇప్పుడు ఇలా యూజ్ చేస్తే మనకి కలర్ అనేది ఎన్ని రోజుల వరకు మనకు ఉంటుంది? దీనిపైన మళ్ళీ లేకర్ ఎక్కిస్తాం. ఈ సిల్వర్ అయితే లేకర్ ఎక్కిస్తాం. అప్పుడు ఎక్కించిన అది కూడా 3 నెలలు 4 నెలలు ఉంటుంది. ఓకే, ఓకే సార్. ఓకే, అది నెక్స్ట్ సార్ ఎక్కడ సిల్వర్ అయిన తర్వాత ఇక్కడ వస్తుంది గోల్డ్ కలర్. ఓకే, గోల్డ్ కలర్. ఓకే సార్. వేసి మారితే దీనిలో పెడతాం. పెట్టిన తర్వాత ఒక నిమిషం కన్నయ్య అబ్జర్వ్ చేస్తున్నానా? ఇది సిల్వర్ తీసిన తర్వాత దీనిలో నీళ్ళలో కడిగి. ఓకే, ఇది గోల్డ్. ఓకే సార్. కెత్తమారి మునిరా కూర్చో. అది ఎంత గోల్డ్ వాటర్ ఎంత టైం? మాకు సెకండ్లో ఇక్కడ సెకండ్లు పెట్టుకుంటాం. 20 సెకండ్లు, 30 సెకండ్లు, 40 సెకండ్లు ఐటాన్ని బట్టి పెడతాం. ఓకే సార్. బరువు తెలియని బట్టి. ఓకే, ఇది 24 సెకండ్లు. ఇది ఓకే, అంటే ఐటమ్ బట్టి ఉంటుందా సార్? ఐటాన్ని బట్టి ఈ టైంలో పోతే ఇది వస్తుంది. వావ్, సూపర్. ఇది అమ్మా. ఓ సూపర్ సూపర్ సార్. ఓకే, సో కాపర్ నుంచి సిల్వర్ కి, సిల్వర్ నుంచి గోల్డ్ లోకి. ఫస్ట్ కూర యాసిడ్ తర్వాత నిక్కిల్. ఓకే, నిక్కిల్ తర్వాత కాపర్ తర్వాత సిల్వర్ తర్వాత గోల్డ్. ఓకే సార్. గోల్డ్ తెచ్చిన తర్వాత దీనిలో పెడతాం మేము. ఇదిగోండి ముళ్ళలో పెడతాం.
ఓ ఓకే సార్. ఇదిగోండి ఆరిపోయిన తర్వాత దానికి అంటే ఇది ఎందుకు సార్, దీంట్లో ఎందుకు అలా? ఇది ఆరాలుగా సరుకు ఓకే, డ్రై అవుట్ ఊరికే కాస్త డ్రై వస్తుంది, అసలు డ్రై లోపల ఉంటుంది. ఇది చూపిస్తాం. ఆ లిక్విడ్ అనేది డ్రై అవుట్. ఈ ఫైనల్స్ మొత్తం అక్కడికి వెళ్తుంది. ఓకే సార్. ఓకే, ఏంటి సార్ ఇది దీంట్లో ఆరబెడతాం. ఓకే సార్. ఓకే, అంటే ఇలాగ ఆగండి. సో చైన్స్ డ్రై చేసే మిషన్ అండి. దాని తర్వాత బట్టీలో పెడతాం. ఓకే సార్. ఓకే, బట్టీలో పెట్టిన ఏం చేస్తాం అంటే ఇది ఈ బట్టి ఆరేస్తాం. ఇక్కడ కూడా టైమింగ్ ఉంటుంది. వస్తుందా ఇది 140, ఇదిగోండి 137 నిమిషాలు హీట్ వస్తుంది. ఓకే సార్. ఆ తర్వాత 41 నిమిషం, ఓకే 41 నిమిషాల దాకా ఆరాలి దీంట్లో. అవి ఆరాలి. ఆ గోల్డ్, ఆ లిక్విడ్ అనేది అప్పుడే ఆ చైన్ కి స్ట్రాంగ్ గా పట్టుకుంటుందా సార్ అది? ఇది 150 టెంపరేచర్ పెడతాం. 150 టెంపరేచర్ పెట్టి 41 నిమిషం పెడతాం. ఓకే. ఓకే సార్. అప్పుడు మా చేతికి తయారు, అప్పుడు స్ట్రాంగ్ గా ఉంటుంది చైన్. అప్పటికి తయారవుద్ది అది, అప్పుడు దాకా తయారవుతుంది. ఓకే. ఓకే సార్. అది ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతే ఇంకా మనకి ఇదే కంప్లీట్. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఓవెన్ లో పెడతాం తెచ్చి. ఓకే, ఇంకా డైరెక్ట్ మార్కెట్ లోకి మార్కెట్ లో వెళ్ళిపోద్ది. సో ఈ కలర్ అనేది ఇప్పుడు ఇంత ప్రాసెస్ జరిగితే ఆటోమేటిక్ గా కలర్ అనేది ఆ చైన్ కి పట్టి స్ట్రాంగ్ గా ఉంటుంది సార్ మనకి. సో ఇది మనకి వారంటీ అంటే రెగ్యులర్ గా 6 నెలలు అంటే ఐటన్ని బట్టి. ఇప్పుడు ఒకళ్ళు 3 నెలలు మాకు గ్యారెంటీ చాలా అంటారు, ఒకరు 6 నెలలు అంటారు, ఒకరు సంవత్సరం అంటారు. దాన్ని బట్టి మేము వర్క్ చేస్తాం. ఓకే, దాన్ని బట్టి గోల్డ్ ఎక్కిస్తాం. ఓకే సార్. ఓకే, ఇప్పుడు 6 నెలలు గోల్డ్ అంటే ఏరే ఉంటుంది, 3 నెలలు గోల్డ్ అంటే ఏరే పెట్టుకుంటాం. ఓకే సార్. సంవత్సరం గోల్డ్ అంటే ఏరే అంటే ఐటమ్ పెరుగుతూ ఉంటుంది ఆ రేట్ని బట్టి, అదేలేండి అటు రేట్ని ఇచ్చే బట్టి. ఓకే, సో డైలీ యూస్ చేస్తే మనకి మినిమం 6 months వరకు అయితే ఆ కలర్ అనేది 6 month గ్యారెంటీ కావాలంటే 6 month గ్యారెంటీ వస్తుంది. 3 నెలలు అంటే 3 నెలలు వస్తుంది. అప్పుడు ప్రాసెస్ మారుతుందా సార్? ఇదే బాధ్యత గోల్డ్ ఎగస్ట్రా అవుద్ది. ఎక్స్ట్రా ఎడిషనల్ గోల్డ్ లోపల గోల్డ్ ఎక్కించాం. అవును సార్. ఆ గోల్డ్ అప్పుడు 24 పాయింట్లు కొట్టాం. 6 నెలల గ్యారెంటీ అనేటప్పుడు కల్లా 50 పాయింట్లు వస్తుంది. డబుల్ అవుతుంది. డబుల్ గోల్డ్ ఎక్కుద్ది. ఆ గోల్డ్ అనేది 24 పాయింట్స్ కాకుండా 50 పాయింట్స్ పెట్టి స్ట్రాంగ్ కొంచెం. అంతే. ఇప్పుడు 1 gram జ్యువెలరీ అని కూడా అంటారు కదా సార్. 1 gram జ్యువెలరీ అంటే దానికి కూడా గోల్డ్ ఎక్కువ ఎక్కిస్తాం. గోల్డ్ అంటే రియల్ గోల్డ్ మిక్స్ అవుతుందా సార్? రియల్ గోల్డ్ అయితే రాదుగా, కంపల్సరీ గోల్డ్ ఉండాలి. ఓకే, గోల్డ్ లేని పౌడర్ గిల్ట్ అయితే ఒక వారం 10 రోజులు అది ఏరియా చీప్ క్వాలిటీ అనమాట అది. సో ఇప్పుడు ఒక 1 gram జ్యువెలరీ ఐటమ్ అంటే ఇప్పుడు ఒక చైన్ తీసుకున్నాం అనుకోండి సార్, ఆ చైన్ కి మనకి గోల్డ్ అనేది ఎంత క్వాంటిటీలో దాన్ని యూజ్ చేస్తారు? 1 gram ఎక్కించుకోవాల్సిందే. 1 gram గోల్డ్ అంటే 1 gram ఎక్కించాల్సిందే. 1 gram అంటే ఒక్క చైన్ కి 1 gram గోల్డ్ అనేది యూజ్ చేస్తారా లేదంటే 1 gram అంటే 1 gram గోల్డ్ ఇచ్చేస్తారు. అంటే మొత్తం గ్రాము మొత్తం పడుతుందా సార్ ఒక చైన్ కి? అలా. సో అవైతే మనకి ఉంటది ఒక 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు లాగా ఉంటుంది. ఓకే, దాని ప్రైస్ అది కూడా డిఫరెంట్ గా ఉంటుంది కదా సార్? ప్రైస్ వేరియేషన్ దాని వేరే రేట్ అది. అదైతే చైన్ కి 10,000 తీసుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర మామూలుగా ఏ ఐటమ్స్ ఉంటాయి సార్? మీ దగ్గర ఫ్యాక్టరీలో ఏ ఐటమ్స్ మీరు? మన దగ్గర తెస్తే పాలిష్ చేసి ఇస్తాం, మేము సేల్ చేయము. ఇప్పుడు మీరు తెచ్చారనుకోండి ప్లేటింగ్ చేసి ఇస్తాం. ఓకే, అంతవరకే. మీరు సేల్ చేసేది ఆయన. ఓకే, ఆ సేల్స్ మెన్ అక్కడ ఉన్నాడు, ఓకే, ఆయన దగ్గర ఉంటుంది. ఏ ఐటమ్ కావాలన్నా, గ్యారెంటీ ఐటమ్ కావాలన్నా, మామూలుగా తక్కువ రకం కావాలన్నా, ఎక్కువ రకం ఆయన దగ్గర ఉంటుంది. ఓకే, గ్యారెంటీ. ఓకే, మనదంతా ప్లేటింగ్. సో బందర్ అంతా ఆల్మోస్ట్ ఇది అంత ప్రాసెస్ అందరి దగ్గర మజిలీపట్నం మొత్తం ఇదే ఇక్కడ. సో మీకు అందుకనే దీనికి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం రాకూడదని ఇప్పుడు ఊరికి కొంచెం అవుట్ సైడ్ ఇచ్చారు. అవుట్ సైడ్ ఇక్కడ అందరూ వరుసగా అందరికి ఫ్యాక్టరీస్ అందరికి ఇచ్చారు. ఇంకా కొంతమంది కూడా ఇస్తానన్నారు. ఇంకా రావాలి వర్కర్లకి. ఓకే, చాలా మందికి రాలా. కొంతమందికి వచ్చింది. ఆ టైంలో కొంతమంది తీసుకున్నారు, కొంతమంది తీసుకోవాలి. ఆ టైంలో ఊళ్ళో లేని వాళ్ళు కూడా రాలా. ఇప్పుడు మళ్ళీ ఏరే ఇస్తా అన్నారు, మళ్ళీ అంటారు కానీ ఇప్పుడు దాకా ఏది లేదు. సో ఇదైతే మార్నింగ్ ఎన్ని గంటలకు తీస్తారు సార్? 9 చేస్తాం. 9 గంటల నుంచి 6 గంటల వరకు ఇక్కడ ఈ ప్రాసెస్ అయితే జరుగుతానే ఉంటుంది. సో ఈ ఫ్యాక్టరీలో మరి ఇలా ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మీరు ఇక్కడే ఉంటారు కదా సార్? మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఓపెన్ లో చేస్తాం మేము. ఓకే, నేను కనీసం ఒక 40 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారు మీరు.
అది సో యాసిడ్ అదంతా యూజ్ చేస్తారు కదా సార్, మరి మీకు ఎటువంటి ఉండదు. ప్రాబ్లం కానీ? అంటే అది ఓపెన్ గా చేస్తాం, 4 గోడల మధ్య ఓపెన్ గా చేస్తే ఇప్పుడు గాలికి వెళ్ళిపోద్ది అటు ఇటు. ఓకే. సో మరి మీరు కొన్ని కేర్, ఒక జాగ్రత్త అనేది తీసుకుంటారండి? తీసుకుపోతే ఎలాగా జాగ్రత్తలన్నీ చేస్తాం. ఓకే. ఆ వాసన రాకుండా బిళ్ళలు వాడతాం, ఏదైనా తేడా వస్తే మందులు వాడతాం. ఓకే సార్. ఓకే. అన్ని చేస్తాం. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. సో ఈ మిషన్లో అయితే డ్రై అయిపోయిన తర్వాత యాక్చువల్గా ఐటమ్ అనేది ఇలా రెడీ అయిపోతుందండి మార్కెట్లోకి వెళ్ళాలి అంటే. సో చూస్తున్నారు కదా, సో ఫినిషింగ్ అయితే చూస్తున్నారు కదా, గోల్డ్ ఫినిషింగ్ చాలా బాగుందండి. రియల్ గోల్డ్ని మైమర్పిస్తూ వస్తుంది. సో ఫైనల్ ఫినిషింగ్ అయితే ఇలా ఉంది చైన్. సో ఈ చైన్స్కి తర్వాత ప్రాసెస్ వచ్చి మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ కానీ పెండెంట్ అయితే ఏదైనా మనం యాడ్ చేసుకోవచ్చు అండి దీనికి. ఇక్కడ నుంచి సల్ఫర్ వెళ్తుంది, సల్ఫర్ తర్వాత యాసిడ్ వెళ్తుంది, యాసిడ్ తర్వాత నిక్కిల్ తర్వాత కాపర్ బిలేటింగ్ తర్వాత సిల్వర్ బిలేటింగ్ తర్వాత గోల్డ్ బిలేటింగ్. ఓకే సార్. ఇవన్నీ అవుతేనే కానీ తయారవుతుంది. అప్పుడు సార్ ఇప్పుడు ఈ ప్రాసెస్ లో ఏదైతే మనకి ఇక్కడ స్టోన్ ఐటమ్ సేమ్ అలానే మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు. ఓకే సార్. స్టోన్ రాలుతాం, ఇల్లు అవుతాం, పాడవుతాం ఉండదు. ఓకే. అది తర్వాత వీటిని షైన్ చేయడానికి మీరు మళ్ళీ ఏదైనా యూజ్ చేస్తారు? ఏం చేయం, అసలు ఏం చేయం, ఇంకంతే. షైన్ చేస్తానికి ఏం లేదు. సో ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు కలర్ పోయినా ఏ గొలుసు అయినా పర్వాలేదు, ఇక్కడికి తీసుకొస్తే మనకి గోల్డ్ కోటింగ్ అనేది పర్ఫెక్ట్. కానీ ఆ పాత ఆటికి ముత్యాలు చేసే మటుకు పాడైపోతాయి. ముత్యాలు ఒకటే పాడవుతాయి. ఓకే సార్. ఓకే. మిగతా ఐటమ్ అంతా బాగానే వస్తుంది, ముత్యం మటుకు పాడైపోతుంది. స్టోన్ ఐటమ్ కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. స్టోన్ ఒకటికి ముత్యం ఐటమ్ పాడైపోతుంది. ఇది పాతయి, ఓకే. కొత్త అయితే పాడవు. ఓకే సార్. ఒకసారి వీచ్ చేసింది రెండోసారి వేయాలంటే ముత్యం ఐటమ్ పనికి పాడైపోతుంది ముత్యం. ఓకే సార్. ఓకే. మళ్ళీ ముత్యాలు కొత్త వేసుకోవాల్సిందే. ఓకే సార్. చూస్తున్నారుగా, ఇవన్నీ నల్ల పూసల డిజైన్స్, అలాగే పెండెంట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది అనుకోకండి. ఇలా తయారైన ఐటమ్కి మరింత అందం వచ్చేలా సీజెడ్స్, కుందన్స్, స్టోన్స్ ఎలా యాడ్ చేస్తారో కూడా చూడండి. అలాగే ముందే చెప్పాను కదండి, లాస్ట్లో 1 గ్రామ్ జ్యువెలరీ ఐటమ్స్ క్లిప్స్ యాడ్ చేస్తాను. డిజైన్స్ ఎలా ఉన్నాయి, ఏమేమి ఉన్నాయో వెరైటీస్ చూడటం మిస్ కాకండి. ఎందుకంటే రియల్ గోల్డ్ డిజైన్ని ఆధారంగా చేసుకుని 1 గ్రామ్ జ్యువెలరీని తయారు చేశారు. కొన్ని ఐటమ్స్ డిజైన్స్ అయితే మీరు చెబితే తెలుస్తుంది ఇది రోల్డ్ గోల్డ్ అని. నిజమా కాదా లాస్ట్లో ఐటమ్ని చూసి అయితే మీరు కామెంట్ చేయండి. కాస్ట్ విషయానికి వస్తే వారంటీని బట్టి ఐటెం ప్రైస్ డిసైడ్ అయి ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ చూసినా 1 గ్రామ్ జ్యువెలరీ చాలా కామన్గా ఎక్కువగా వినిపిస్తున్నమాట. నాకు అర్థమైంది ఏమిటంటే ప్రతి రోల్డ్ గోల్డ్ ఐటెం 1 గ్రామ్ జ్యువెలరీ కాదు, ఇమిటేషన్ జ్యువెలరీలో 1 గ్రామ్ వేరు. క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కలర్ ఫినిషింగ్లో డిఫరెన్స్ చూడవచ్చు. 1 గ్రామ్ జ్యువెలరీ మీకు రియల్ గోల్డ్ లుక్ కనిపిస్తుంది. 1 గ్రామ్ ఐటమ్ అనేది ఇచ్చే వారంటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే డబ్బు కొద్ది రొట్టె అన్నట్లు. 3 months వారంటీ ఇచ్చారు అంటే గోల్డ్ పౌడర్ యూజ్ చేసినట్టుగా మనకి క్లియర్గా అర్థమవుతుంది. అంటే గోల్డ్ క్వాంటిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. 6 months వారంటీ అంటే గోల్డ్ పర్సంటేజ్ కొంచెం ఎక్కువ యూస్ చేస్తారు. అలాగే 1 yearకి డబుల్ గోల్డ్ పర్సంటేజ్ని యూస్ చేస్తారు. ఫైనల్గా 3-4 years ఆర్ లైఫ్ టైం అంటే పూర్తిగా 1 గ్రామ్ గోల్డ్ని అయితే యూస్ చేస్తారు. ప్రాసెస్ని అయితే ఇంకోసారి మీకు అర్థమయ్యేలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రా మెటీరియల్ ఏదైతే మనం ఐటమ్ తీసుకోవాలనుకుంటున్నామో ఆ రా మెటీరియల్ని సల్ఫర్ యాసిడ్లో ఫస్ట్ అయితే వాష్ చేస్తారండి. క్లియర్గా వాష్ చేసేస్తారు. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ నికిల్ అంటే వైట్ కోటింగ్ మెటల్లో ఆ లిక్విడ్లో అయితే ఐటమ్స్ అన్నిటిని ముంచుతారండి. నెక్స్ట్ కాపర్ కలర్ లిక్విడ్ యూస్ చేస్తారు. అలాగే సిల్వర్ కోటింగ్ అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ప్యూర్ సిల్వర్ అండి. ఇక్కడ సిల్వర్ కోటింగ్ అంటే మీరు కలర్ కోటింగ్ అనుకుంటారేమో, కాదండి, ప్యూర్ సిల్వర్ అయితే ఇక్కడ యూస్ చేస్తున్నారు. ఫైనల్గా గోల్డ్ ఫినిషింగ్ 1 గ్రామ్ గోల్డ్లో డిపాజిట్ చేస్తారు. అంటే మనం 1 గ్రామ్ గోల్డ్ యూస్ చేస్తారంటే ఒక్క ఐటెంకి 1 గ్రామ్ యూస్ చేశారా, అయితే ఇంత తక్కువ రేట్లకు ఎందుకు వస్తుందని మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. 1 గ్రామ్ గోల్డ్ యూస్ చేశారు అంటే అక్కడ ఎట్ ఏ టైం ఒకేసారి 30 to 40 చైన్స్ వరకు అయితే 1 గ్రామ్ అనేది యూస్ చేస్తారండి. సో డిపెండ్స్ ఆన్ ఐటమ్ని బట్టి ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఈ కలర్స్ అన్నీ కూడా పూర్తిగా ఐటమ్కి
పట్టడానికి హీటర్ యూస్ చేస్తారు. ఎందుకంటే మనం ఏదైతే గోల్డ్ కోటింగ్ యూస్ చేస్తామో ఆ కలర్ స్ట్రాంగ్గా అతుక్కోవడానికి అయితే సో డ్రయర్ని యూస్ చేస్తారండి. 10,000 చైన్స్కి దగ్గర దగ్గర 100 కేజీల బంగారాన్ని యూస్ చేస్తారు అని వారు ప్రాక్టికల్గా అయితే చూపించారు. సిల్వర్ కోటింగ్ని ఇష్టపడే వాళ్ళు అవసరమైతే ఐటమ్స్ని ఇలా కూడా తీసుకుని యూస్ చేసుకోవచ్చు. డిజైన్స్ అయితే నిజంగానే చాలా చాలా బాగున్నాయండి. ప్రతి ఐటమ్ ఇక్కడ ఫ్యాక్టరీలోనే తయారు చేస్తారు. ఓల్డ్ అంటే మీ దగ్గర అంటే పాత బంగారు పాత రోల్డ్ గోల్డ్ ఏదైనా కూడా కలర్ పోయి బ్లాక్ షేడ్ వచ్చిన చైన్స్ ఆర్ బ్యాంగిల్స్ ఎనీ ఐటమ్ మీ దగ్గర ఉంటే వీరు చాలా తక్కువ ప్రాసెసింగ్ ఛార్జెస్తో తిరిగి కొత్త అందాన్ని తీసుకువస్తారు. అది ఎన్ని సంవత్సరాల క్రితం ఐటమ్ అయినా నో ప్రాబ్లం ఉంటే వారు ముందుగానే చెప్పేస్తారు. కాకపోతే కొంచెం టైం తీసుకుంటారు కన్ఫామ్గా. ఎందుకు చెబుతున్నాను అంటే 15 years బ్యాక్ మా డాడీ గిఫ్ట్గా ఇచ్చిన నెక్లెస్ కలర్ చేంజ్ అయిన తీపి జ్ఞాపకంలా నా దగ్గర దాచుకున్నా. ఈ విషయం ఇక్కడ షాపు వారికి చెప్పి గోల్డ్ కలర్ కోటింగ్ సీజర్స్ కుందన్స్ పాడవకుండా చేయమని అడిగిన వెంటనే వారు 2 weeks టైం తీసుకుని చాలా కేర్ తీసుకుని తిరిగి నాకు ఇచ్చారు. చూడగానే నిజంగానే స్టన్ అయిపోయాండి. డాడీ ఇచ్చినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది. నార్మల్ ఛార్జెస్ తీసుకున్నారు. నా జ్ఞాపకానికి తిరిగి ప్రాణం పోసినట్టు అనిపించింది. హాయ్ అండి. హాయ్ అండి. సో మేమైతే యాక్చువల్గా ఫస్ట్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళాము. అక్కడ ప్రాసెస్ అంతా చూసాము. రోల్డ్ గోల్డ్కి సంబంధించి ఫినిషింగ్ కానీ ఎలా కవరింగ్ చేస్తారు గోల్డ్ కవరింగ్ అనేది. సో ఇక్కడ ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ ఐటమ్స్ ఇలా వచ్చిన తర్వాత మీరు ప్యాకింగ్ ఇక్కడ చేస్తారు కదా. అవును మేడం. సో ఏ ఐటమ్స్ మీ దగ్గరికి వస్తాయండి? మా దగ్గర ఆల్రౌండ్ అన్నీ ఉంటాయి. బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, చైన్స్, నక్లీస్, చోకర్స్, ఇయర్ రింగ్స్, హారాలు, వెడ్డింగ్ కి సంబంధించి. ఇప్పుడు హారాలు అంటే హారంతో పాటు సెట్ అంతా వస్తుందా మీ దగ్గర? వస్తుంది మేడం. సెట్ లో అంటే ఏమేమి వస్తాయండి? హారానికి వచ్చేసి చౌకర్ వస్తుంది, చిన్న హారం, స్మాల్ అండ్ బిగ్ ఇయర్ రింగ్స్, కిట్టి వస్తుంది, టిక్కీ వస్తుంది. సో వీటికి కొన్ని స్టోన్ వర్క్స్ కూడా, స్టోన్ డిజైనింగ్ కూడా మీ దగ్గర ఉంది. ఆ స్టోన్ అంతా మీరే స్టోన్ వర్క్ మేమే చేస్తాం మేడం. అవును మేడం. ఓకే అండి. నెక్స్ట్ మ్యాట్ ఐటమ్ కూడా మా దగ్గర ఉంది మేడం. మ్యాట్ ఐటమ్ కూడా ఓన్ బిజినెస్. అవి పూసలు కూడా మేమే ఓన్ గా చేస్తాం. మొత్తం డిజైన్ మొత్తం అంటే ఒక ప్లెయిన్ డిజైన్ మీ దగ్గరకు వస్తే ఓవరాల్ గా మేము సెట్ చేస్తాం మేడం. పెండెంట్ దగ్గర నుంచి ఓవరాల్ గా సెట్ చేస్తాం. మొత్తం మేమే చేస్తాం. అంటే చైన్స్ సపరేట్, పెండెంట్ సపరేట్ ఎలా వస్తాయండి? అవును మేడం. సో వాటిని అన్నిటిని ఒక డిజైన్ చేసి ప్యాటర్న్ చేసి ప్యాకింగ్ చేస్తాం మేడం. అవును. ఓకే. ఒకసారి మీ దగ్గర ఐటమ్స్ అది ఒకసారి చూపిస్తారా? మీరు దీన్ని మ్యాట్ ఐటమ్ అంటారండి. సో ఇలా వస్తుంది అనమాట ప్లెయిన్ గా. దీనికి మోనాలిసా పూసలు అనేది వస్తాయి. మోనాలిసా పూసలు అనేది ఇలా ఉంటాయి మేడం. ఓకే. ఇవి ఉంటాయి. దీంట్లో చాలా కలర్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి మేడం. అయితే మనం ఏంటంటే ఈ డిజైన్ పట్టి మనం కలర్స్. సో ఇక్కడ ఏదైతే పెండెంట్ ఉందో ఈ పెండెంట్ కి మీకు ఇక్కడ ఈ మోనాలిసా పూసలన్నిటి ఇక్కడ మీరు అడ్జస్ట్ చేస్తారు. అవును మేడం. అవును. ఓకే అండి. ఇది ప్లెయిన్ చూపించాను కదా. అవునండి. ఇప్పుడు చేసింది మేడం ఇది మేము పూసలతో చేసింది ఇది. ఓకే. ఈ పెండెంట్ కి మీరు ఈ కలర్ కాంబినేషన్ తో వేసాం. ఓకే. వైట్ ముత్యము, ఇది గ్రీన్ కలర్ పూసని ఏమంటారు? మోనాలిసా పూస. దీన్ని ఇలా సెట్ చేశారు. అవును మేడం. ఓకే. సూపర్ ఉందండి. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చి చౌకర్ మేడం. చౌకర్ కూడా ఇలానే వస్తుంది. అచ్చా. ఓకే. ఈ ప్లెయిన్ చౌకర్ కి ఇవన్నీ మీరే చుట్టారండి? అవును మేడం. ఒకసారి ఆ పూసలు ఏమన్నా చూపిస్తారు? ఒకసారి ఇది ఎలా చుట్టారు ఏంటి అని చూపిస్తారు. ఇయర్ రింగ్ తీసుకుందాం మేడం. ఇప్పుడు మీ దగ్గర చౌకర్ ఉన్నది కదా. ఇయర్ రింగ్ తీసుకుందాం మేడం. ఓకే అండి. సేమ్ ఇదే కలర్ తీసుకొని మనం చూసుకుందాం. ఓకే. సో ఆ పెండెంట్ కి లింక్ ఉంటుంది. ఆ లింక్ కి మీరు కనెక్ట్ చేస్తారా? చేయాలి మేడం. అవును. దీంట్లో మనం 2 కలర్స్ పూసలు వేసుకుంటాం మేడం. ఓకే. 2 కలర్ కాంబినేషన్ అనేది సెట్ చేస్తారు మీరు? చేస్తాం. సో ఇదంతా ఓన్ ప్లానింగ్ ఏనా అండి? కలర్ కాంబినేషన్ అవి సెట్ చేయటం? అవును మేడం. ఆ చైన్ కి ఉన్న కలర్స్ ని బట్టి మీరు పెడతారు, సెట్ చేసుకుంటాం. సేమ్ ఇదే స్టైల్ ఇదే ప్యాటర్న్ లో ఇయర్ రింగ్స్ మీరు సెట్ అన్నారు కదా. అవును మేడం. పాపిడి బిళ్ళలు అవన్నీ సేమ్ అలానే వస్తాయి మేడం. యాజ్ ఇస్ అలానే వచ్చేస్తాయి.
ఓకే ఓకే. ఇలా మనకి ఎంటీ పూసలు వస్తాయి కదా మేడం, ఓకే అండి. మనం ఇలా చేసుకోవాలి, ఇలా రెడీ చేసుకోవాలి. ఓకే ఓకే. మీరు ఈ తీగతో ఇలాగా ఓకే మోనాలిసా బీట్ ఇలా ఈ తీగతో చుట్టేసి ఓకే అండి దీన్ని జాయిన్ చేసుకుంటాం మేడం. ఓకే వీటిలోనే చిన్న పూసలు కూడా ఉంటాయి మేడం. ఓకే అండి. ఇలాంటి పూసలు ఉంటాయి, ఇవి కూడా మనం ఇలా చేసుకుంటాం. ఓకే. సో ఇవి ఏవైతే ప్లెయిన్ గ్రీన్ కలర్ చిన్న చిన్న పూసలు ఉన్నాయో సో వాటికి ఈ లింక్ అనేది ఇలా జాయిన్ చేస్తారు, తీగ చుడతారు కదండి. అవును మేడం. ఓకే. సో వీటిలో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి కదా? ఉంటాయి మేడం, ఆల్ కలర్స్ మొత్తం ఉంటాయి. సో ఇలా వచ్చేస్తుంది మేడం మొత్తం అంతా. ఓ సూపర్ సూపర్ అండి, చాలా చాలా బాగుంది. సో డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అయితే యూస్ చేశారు, గ్రీన్, పింక్ అండ్ కింద లైట్ స్కై బ్లూ కలర్. అవును మేడం. మా దగ్గర జుంకా ఐటమ్స్ కూడా ఉంటాయి మేడం. ఓకే అండి. ఓకే. జుంకాలో మోనాలిస్ అనేది కాకుండా ఇలా బాల్స్ కూడా వస్తాయి మేడం. ఓకే ఓకే. గోల్డ్ బాల్స్. ఓకేనండి. సో ఏదైతే ఫ్యాక్టరీ నుంచి ప్లెయిన్ ఐటమ్ వస్తుందో సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా వర్క్ అనేది కాంబినేషన్ అనేది సెట్ చేసి మోనాలిసా బీట్స్ ప్లెయిన్ కావాలనుకుంటే ప్లెయిన్ గా కూడా వస్తుంది మేడం. ఇలా మనం ఏది కావాలనుకుంటే అలా వస్తుంది. బాగుందండి, ఎగ్జాక్ట్ గా గోల్డ్ లుక్ తో అసలు నిజంగా బంగారపు రింగులా అన్నట్టు ఉంది. చాలా బాగుంది, కాంబినేషన్ కూడా చాలా ఎక్సలెంట్ చేస్తున్నారు. సో ఏదన్నా మీకు ఒక హారం సెట్ చేయాలంటే ఎంత టైం పడుతుందండి మీకు? ఒక హారానికి మొత్తం అంతా మీకు ప్లెయిన్ డిజైన్ వచ్చిన తర్వాత ఒక హారానికి పూసలు కానీ స్టోన్ కానీ పెట్టాలంటే ఎంత టైం? గంట, 1 hour పడుతుంది మేడం. ఓకే, 1 hour అయితే టైం పడుతుంది. ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్. మా దగ్గర రింగ్స్ కూడా ఉంటాయి మేడం. ఫింగర్ రింగ్స్? ఫింగర్ రింగ్స్ ఉంటాయి మేడం. ఓకే. ఇదిగోండి కళ్యాణపు ఉంగరం అని అంటారు, రింగ్ అంటారు కదా మేడం, కళ్యాణపు రింగ్. స్టూడెంట్స్ చెప్పారు ఇవన్నీ కూడా 1 గ్రామ్ జ్యువెలరీ కదా? ఇవన్నీ 1 గ్రామ్ జ్యువెలరీ. ఓకే, రియల్ గోల్డ్ కలర్ లో ఉన్నాయి కాబట్టి 1 గ్రామ్ జ్యువెలరీ. ఎక్సలెంట్, చాలా బాగుందండి. దీంట్లో స్టోన్ ప్లేన్ అన్ని వస్తాయి మేడం. సో బంగారపు షాప్స్ లో, గోల్డ్ షాప్స్ లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో అన్ని డిజైన్స్ మా దగ్గర ఉన్నాయి. మా దగ్గర ఉంటాయి. జెంట్స్ కి, అందరికి బ్రేస్లెట్స్ ఉంటాయి. ఓకే, స్టూడెంట్స్ కి అన్ని వెరైటీస్ ఉంటాయి. అన్ని వెరైటీస్ ఉంటాయి మేడం. మా దగ్గర జెంట్స్ కూడా బ్రాస్లెట్స్ ఉంటాయి, కాలేజీ స్టూడెంట్స్ కి ఉంటాయి. సో ఉమెన్స్ మ్యారేజ్ అయిన ఉమెన్స్ అందరికి బ్యాంగిల్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి మేడం. కడియాలు ఉంటాయి, జెంట్స్ కూడా కడియాలు ఉంటాయి. చాలా చాలా బాగున్నాయండి ఐటమ్స్, మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి. మీ పేరండి? నా పేరు గౌతమి అండి. గౌతమి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారుగా పూర్తి ప్రాసెస్ని. ఎంతమంది కష్టపడి ఇష్టపడి వారి పనిని వారు సక్రమంగా చేస్తేనే ఆ వస్తువుకి మరింత అందం వస్తుంది. సో అందమైన భామలు, ఆడపడుచులు, మీకు ఇష్టమైన మీ అందాన్ని మరింత రెట్టింపు చేసే ఆభరణాలను తయారు చేస్తున్న వీరి కష్టాన్ని మనం అందరం గుర్తించాలి. ఇది నా రిక్వెస్ట్. వీరి దగ్గర చిన్న వస్తువు నుండి, అంటే ఫింగర్ రింగ్స్ దగ్గర నుండి బ్రైడల్ సెట్ వరకు అన్ని ఆభరణాలు 1 గ్రామ్ జ్యువెలరీ అయితే చాలా చాలా బాగున్నాయి. వీరి మెయింటెనెన్స్ బాగుంది, పనిచేసే విధానం బాగుంది. మీకు వీరి డీటెయిల్స్ కావాలి అంటే నేను ఇస్తున్న ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, డీటెయిల్స్ తెలుసుకోండి. మీకు నచ్చిన ఐటెంని సెలెక్ట్ చేసుకుని ఈ ఫెస్టివల్ని ఎంజాయ్ చేయండి. పాసిబిలిటీ ఉంటే, వీలుంటే కాదు మీ పిల్లలకి 1 గ్రామ్ జ్యువెలరీని యూస్ చేయండి, అన్ని రకాలుగా సేఫ్. అదే పండగ కదా అని ముద్దుగా బంగారం వేశారనుకోండి, మీరు భయంతో వారి చేతిని వదిలిపెట్టారు. పిల్లలు ఎలా ఫీల్ అవుతారంటే పంజరంలో బంగారపు పక్షిని బంధించినట్టు. అందుకే 1 గ్రామ్ జ్యువెలరీ వల్ల స్కిన్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీరు సెలెక్ట్ చేసుకోవడమే అసలైన పరీక్ష. ఇంత క్లియర్గా ప్రాసెస్ గురించి చెప్పిన తర్వాత మీకు కొన్ని డౌట్స్ అయినా క్లియర్ అయి ఉంటాయి అని నేను అనుకుంటున్నా. అందుకే మీరు ఏ ఫంక్షన్కి పిల్లల్ని తీసుకువెళ్ళినా
పిల్లలు ఫ్రీగా ఎంజాయ్ చేయాలంటే వారికి గోల్డ్ని వెయ్యకండి. 1 గ్రామ్ జ్యువెలరీ కూడా సేమ్ లుక్ ఇస్తుంది. వీరి దగ్గర ఐటమ్స్ లిస్ట్ అయితే చాలా పెద్దది, కొన్ని చెప్తాను వినండి. ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, పాపిడి పిల్లలు, నెక్లెస్, షార్ట్ చైన్స్, లాంగ్ చైన్స్, హారాలు, చోకర్లు, స్టూడెంట్స్కి బ్రాస్లెట్స్, ఆడపిల్లలకి ప్రత్యేకంగా కాలి పట్టీలు అయితే నిజంగా వైట్ స్టోన్స్తో చాలా సూపర్ డిజైన్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయండి. ఫింగర్ రింగ్స్, వడ్డానాలు, సూత్రాల గొలుసులు, నల్ల పూసల్లో షార్ట్ అండ్ లాంగ్ చైన్స్, అలాగే బ్రైడల్ సెట్కి సంబంధించి అయితే బ్రైడల్కి సంబంధించి సేమ్ డిజైన్తో అండి మీకు అన్ని రకాల మొత్తం హారం దగ్గర నుంచి నెక్లెస్ దగ్గర నుంచి సేమ్ పెండెంట్తో సేమ్ డిజైన్తో అయితే బ్రైడల్ సెట్ సూపర్ కాంబినేషన్లో అయితే ఉన్నాయండి. నెక్స్ట్ అలాగే మగవారికి చైన్స్ అయితే సేమ్ గోల్డ్ డిజైన్స్కి ఈక్వల్ డిజైనింగ్తో ఫినిషింగ్ ఇచ్చారు. మగవారికి బ్రాస్లెట్స్ ఉన్నాయి, ఫింగర్ రింగ్స్ ఉన్నాయి, ఇలా అన్ని రకాల వెరైటీస్ వీళ్ళ దగ్గర లేని ఐటెం అయితే లేదండి. ప్రతి ఐటెం బాగుంటుంది. చూస్తున్నారు కదా, మా వాడికి అయితే అలా బ్రాస్లెట్ అయితే పాపం వాడు సెలెక్ట్ చేసుకున్నాడు, కానీ వాడి సైజ్ అయితే కొంచెం అవైలబుల్గా లేదు, లూజ్గా ఉంది. ప్లస్ నేను కూడా వాడికి ఇప్పటి నుంచే ఎందుకని చెప్పి నేను ఎంకరేజ్ చేయలేదండి. ఎందుకంటే బ్రాస్లెట్ అంత మస్ట్ అండ్ షుడ్ కాదనిపించింది. ప్లస్ ఆ డిజైన్ కూడా కొంచెం పెద్దగా అనిపించి నేను కొంచెం మా వాడికైతే చెప్పాను, నువ్వు బాగా ఫుడ్ తీసుకుని లావ్ అయితే డెఫినెట్గా నేను అది కొంటానని అయితే చెప్పాను. సో అండి అన్ని రకాల ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా, ఇవైతే సూత్రాల గొలుసుకి సంబంధించి పెండెంట్స్ అండి. మీకు సైడ్ పెండెంట్స్ వస్తాయి, చాలా చాలా బాగున్నాయండి. ఇవైతే రియల్ లుక్ వస్తాయి. చంద్రహారాలు అని చెప్పి నిజంగా అన్ని వెరైటీస్, కొన్ని పేర్లు అయితే నాకు కూడా తెలియదు. అలాగే మల్బార్ డిజైన్తో సహా గోల్డ్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, ఎన్ని డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయో, ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని మోడల్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. మనం కనుక ఏదన్నా డిజైన్ కానీ మనకు నచ్చి ఏదైనా ప్యాటర్న్ కానీ కావాలి అనుకున్నప్పుడు వీళ్ళకి చెప్తే కూడా ఆర్డర్ తీసుకుంటారంటండి. వాళ్ళు కూడా మనం చెప్పిన ఆర్డర్ని మనకి సేమ్ అదే ప్యాటర్న్లో ఇవ్వడానికైతే ట్రై చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్పే కదండి, సేల్ అయిపోయింది కదా అని వారు మాత్రం వదిలేయరు. మనం ప్రాబ్లం చెబితే ఎప్పుడైనా సర్వీస్ వారంటీ ఇస్తామని చెప్తున్నారు. కొన్నిసార్లు సర్వీస్ ఛార్జ్ మనం పే చేయాల్సి ఉంటుంది, అది కూడా చాలా రీజనబుల్గానే ఉంటుంది. సో మీరైతే ఈ ఐటమ్స్ని, ఈ డిజైన్స్ని, అన్నీ మీరు వెరైటీస్ని చూస్తూ ఉండండి. ఫైనల్గా కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ని చూపిస్తాను. నచ్చితే కనుక షూర్గా డెఫినెట్గా ఈ పండక్కి మీరు హ్యాపీగా ఆర్డర్ చేసుకోండి. మీ అందరికీ పెద్ద డౌట్ ఏంటంటే ప్రైజ్ విషయానికి వస్తే చాలా రీజనబుల్గానే తీసుకుంటున్నారండి. ఎందుకంటే ఫ్యాక్టరీ వాళ్ళ ఓన్ తయారీ కాబట్టి రీజనబుల్గానే తీసుకుంటున్నారు. వాళ్ళంతా మెటీరియల్ కాస్ట్ అంతా, ఆ కాస్ట్ అంతా కూడా క్యాలిక్యులేట్ చేసుకునే తీసుకుంటున్నారు. మీకు ఎందుకంటే చెప్పాను కదండి, ఇక్కడ మీకు ఎటువంటి డౌట్ అవసరం లేదు. ఎలా అంటే మీకు వారంటీని బట్టే ప్రైస్ అనేది డిసైడ్ చేస్తారు. మీరు ప్రైస్ తక్కువలో కావాలి, వారంటీ కావాలంటే అది కరెక్ట్ అయితే కాదు కదండి. సో 3 months అనేసరికి అది గోల్డ్ పౌడర్ని యూస్ చేస్తారో ఆల్రెడీ మీకు ఈ వీడియోలో నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రాసెస్లో చేంజెస్ ఎలా చేస్తారు, మనం పెట్టే అమౌంట్ని బట్టి అది ఎలా ఉంటుందని చెప్పి. సో మనకి పూర్తిగా 1 గ్రామ్ వారంటీతో కావాలి, లైఫ్ టైం సర్వీస్ ఉండాలి, మనకి లైఫ్ టైం వారంటీతో కావాలి, మనం సెలెక్ట్ చేసుకున్న మోడల్ ఏదైతే ఉందో అది మనతో పాటు ఎప్పటికీ ఉండాలి, అది కావాలి అనుకునే వారికి ఒక రేట్ ఉంటుంది. లేదు నేను 2-3 months యూస్ చేస్తాను, జస్ట్ యూజ్ అండ్ త్రో పర్పస్, నేను ఎవ్రీ 3 monthsకి ఎవ్రీ 6 monthsకి నేను చేంజ్ చేసేస్తూ ఉంటాను ఐటమ్ అనుకునే వాళ్ళకి ఒక రేట్ ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ ఐటమ్ని బట్టి, డిపెండ్స్ ఆన్ అక్కడ గోల్డ్ ఫినిషింగ్ని బట్టి అయితే మీకు ప్రైస్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. లేదు ఈ ప్రైస్లో మాకు ఇలా జ్యువెలరీ కావాలి, ఈ అమౌంట్కి మాకు జ్యువెలరీ కావాలని చెప్పినా కూడా వాళ్ళు సెలెక్షన్ కూడా చూపిస్తారు. ఎలా అంటే వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ క్లియర్గా చూపిస్తున్నారు. ఇప్పుడు మనకి ఒక 1000 రూపీస్లోనే ఒక చైన్ కావాలి అంటే ఒక టైప్ ఆఫ్ చైన్స్ చూపిస్తారు. లేదు మాకు 2000 రూపీస్ అయినా పర్వాలేదు అనుకుంటే ఒక టైప్ ఆఫ్ చైన్స్ చూపిస్తున్నారు. దానికి క్లియర్గా డిఫరెన్స్ చూపిస్తారండి. మీకు బయట మీకు ఏదైతే మార్కెట్లో ఐటమ్స్ ఉంటాయో, అంటే లైక్ అన్ని ఇమిటేషన్ జ్యువెలరీ అయి ఉండొచ్చు, కానీ వాటిలో 1 గ్రామ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఆ కలర్ డిఫరెన్స్ అయితే నేను నిజంగా పర్సనల్గా అబ్జర్వ్ చేశాను. నేను కొన్ని చోట్ల అయితే ఇలాగా జ్యువెలరీ తీసుకున్నప్పుడు అది నేను 1 గ్రామ్ అని చెప్పి పర్చేస్ చేశాను. సో ఆ ఐటమ్, నా దగ్గర ఉన్న ఐటమ్ ఏదైతే ఉందో దానికి వీళ్ళ దగ్గర ఫ్యాక్టరీ దగ్గర ఉన్న ఐటమ్స్ని నేనైతే రీచెక్ చేశానండి. నాకైతే ఆ కలర్ డిఫరెన్స్ అయితే చాలా క్లియర్గా కనిపించింది. డబ్బులు ఉన్నప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం ఎంత మంచిదో, గోల్డ్ని మనం ధరించడం కూడా అంతే డేంజర్గా ఉన్న రోజులు. నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, నేను తెలుసుకున్న నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అలానే వీడియో క్లారిటీ, వాయిస్ ఓవర్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.
థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా గ్రాండ్ లుక్తో కనిపిస్తున్న కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ అయితే మీకోసం సెలెక్ట్ చేసి అయితే పిక్స్ అయితే తీసానండి. సో ఒకసారి అయితే ఈ వీడియోలో అబ్జర్వ్ చేయండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఆ చెప్పిన వెరైటీస్ అన్నీ మీకు ఇక్కడ క్లియర్గా కనిపించేలాగా నేనైతే వీడియో క్లిప్ తీసి మీకోసం పెట్టాను. నెక్లెస్ ఏంటి, బ్రైడల్ సెట్ ఏంటి, నల్లపూసల గొలుసులు ఏంటి, చంద్రహారం ఏంటి, లక్ష్మీ కాసుల పేరేంటి, అన్ని వెరైటీస్ అయితే నేను పిక్స్ తీసి పెట్టాను. సో వీటిని ఒకసారి అబ్జర్వ్ చేయండి, క్వాలిటీ చూడండి, డిజైన్స్ చూడండి. గోల్డ్ను మించి వెరైటీస్ ఉన్నాయి, డిజైన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మీకు ఒకసారి చెప్పిన మాటలన్నీ క్లియర్గా మీకు కనిపించాలి అని చెప్పేసి నేను ఆ క్లారిటీ కోసం అయితే ఈ వీడియో క్లిప్ అయితే మీకు యాడ్ చేస్తున్నాను. సో డెఫినెట్గా చూడండి, నచ్చితే కనుక లైక్ చేయండి.